సార్ ఏమంటారంటే మేము ఏం చేసిన వద్దు, ఓన్లీ 9 షెడ్యూల్ గురించే మాట్లాడమంటారు. మేము చేసింది చెప్పంటే కొంత ఎంతో చేసిన హాస్టల్లో పెట్టినాము, మార్కెట్ క్యాంప్ రిజర్వేషన్ ఇచ్చాము, మా రాజ్యసభ మెంబర్లు ఇచ్చినాము చెప్తాం. అదొద్దు అని చెప్తున్నారు. నువ్వు చెప్తా మాట్లాడతా. ఓకే, ఇప్పుడు మన మధ్య సూరజ్ మండల్ అని ఢిల్లీ నుంచి వచ్చినారు, అదేవిధంగా హరిశ్చంద్ర మండల్ గారు వచ్చారు. వీళ్ళిద్దరు కూడా మండల్ కు సంబంధించిన వాళ్ళు. మనం ఇక్కడ బీపీ మండల్ ఫోటో పెట్టాం. దాని మీద మండల్ గారి స్వయాన మనమడు ఢిల్లీ నుంచి ఈ సభకు పిలిపించినాం. ఆయన బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి, అయినా సరే రమ్మంటే వారు ఇక్కడ విచ్చేశారు. మన మండల్ గారికి, సూరజ్ మండల్ గారికి స్వాగతం, సుస్వాగతం. వాళ్ళిద్దరు కూడా హిందీలో మాట్లాడతారు, తర్వాత తెలుగులో చెప్తాం. ఓకే, బీహార్ నుంచి వచ్చినటువంటి మండల్ వంశస్థులైనటువంటి సూరజ్ మండల్, హరిశ్చంద్ర మండల్ గారికి మా యొక్క స్వాగతం, సుస్వాగతం. సార్ మీరు మాట్లాడారు. సభాధ్యక్షులు పెద్దలు చిరంజీవి గారు, మాజీ న్యాయమూర్తి, ఓబీసీ నేషనల్ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు, బీసీ ఎస్సీ ఎస్టీల గురించి నిరంతరం శ్రమిస్తున్నటువంటి, లేచినప్పటి నుంచి పండుకునే వరకు నా జాతి ఏం చేస్తుంది, నేను ఏం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి పెద్దలు విశారదన్ మహారాజ్ గారికి, గౌరవనీయులు బీసీ ఫ్రంట్ బాలరాజు గారికి, సుధాకర్ అన్న గారికి, దేవరాజు గారికి, దుర్గయ్య గారికి, వెంకన్న గారికి, మా సత్యనారాయణ గారికి, రాజు యాదవ్ గారికి, కుమార్ గారికి, అందరు నారాయణ గారికి దయచేసి క్షమించాలి. అందరికీ పేరు పేరున సభాధ్యక్ష సభ మీద ఉన్నటువంటి వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం. దయచేసి ఒక రిక్వెస్ట్, వచ్చిన వాళ్ళు కొంత కాన్సెప్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. వాళ్ళని మనం అది చేసినామనుకో మళ్ళీ సభలు ఇస్తే వాళ్ళు ముఖం సాడేస్తారు. ఎందుకు పోవాలి, ఎందుకు తిట్టించుకున్నారు ఎందుకని. తర్వాత పిలవకుండా మన సంఘాలే చేసుకోండి. వాళ్ళు పిలిచిరనుకో, వచ్చిన వాళ్ళని కొంచెం గౌరవిస్తే ఏంటంటే మళ్ళీ ఒకసారి వస్తారు, వాళ్ళు ఆ పార్టీలో వచ్చి చెప్తారు. ఇక లేదనుకుంటే వాడు మళ్ళీ పిలిచినా కానీ దండం పెట్టినా అడిగి అయిపోయా, మళ్ళీ కథం అయిపోయా. వచ్చేటోళ్ళే 2-3 అక్కడ కూడా ఆ పార్టీలో ఎన్ని ఇబ్బందులున్నా భయపడకుండా అరే నా వాదం వినిపించాలి, నా జాతి ఇక్కడ ఉందని వస్తారు. వచ్చి తిట్లు తిరిగిపోయినా అనుకో వాళ్ళు కూడా తిరుగుతారు, ఎందుకు పోయినావా నువ్వు, పికెన్కి పోయినావా అని అంటారు. అన్నాక వాళ్ళు అడిగినవాడు మనమే మాట్లాడుకో. ఎందుకు చెప్తుందంటే తెలంగాణ జేఏసీకి కో చైర్మన్ గా ఉండి సంబంధ వర్గాలను ఏకం చేసి ముఖ్యంగా మన కుల వృత్తులనే కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, యాద అన్ని కులాలను ఇదే ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక కులానికి ఇచ్చి ప్రదర్శన చేసి చివరకు కాగితాలు ఏరుకుంటారు. సభ పెట్టినప్పుడు కాగితాలు ఏరుకుంటూ అవుతున్నారు పిల్లలు. గుర్తుపట్టి అలా నమస్తే మాది అయినారు అన్నాడు. అరే ఏం చేసినావు అంటే డిగ్రీ చదివినా అన్నాడు. ఇదేం చేస్తున్నావు అంటే కాలేజీలు ఏరుకుంటున్నాం అని గాడ్ ప్రామిస్ చెప్తున్నా, అబద్ధం చెప్పను నేను. ఆ బాత్రూమ్ దగ్గర యూరినల్స్ పోయి వస్తుంటే వాళ్ళు కలిసి చెప్పింది. కూర్చోబెట్టి మాట్లాడి అరే మన బతుకుల డిగ్రీ ఏది, కాలు సీసలు పేపర్లు అతుకునే బతుకొచ్చింది ఆరా చూడు, మన తెలంగాణ ఉన్నందుకు ఇట్లా ఉంది మన పరిస్థితి అని చెప్పి వాళ్ళతో కూడా ఒకటి చేసి ఏర్పాటు చేయించి మొత్తం గుంపుతో వాళ్ళతో కూడా ధర్నా చేయించిన. అది అప్పుడు వచ్చినటువంటి వాళ్ళను వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళను నిలదీయాలి, అట్లా కాదని చెప్పాలి. కానీ ఎగవండి అట్లా చేసిరు అనుకో మళ్ళీ మన మూమెంట్లో ఆగిపోతుంది, ఎందుకంటే మూమెంట్లో చాలా దొంగలు ఉన్నారు. ఇంటి దొంగలు ఎరకవడం చాలా కష్టమవుతుంది అనమాట. బయట దొంగలు ఎరకవడం చూడగానే అమ్మ వీడు మనోడా కాడా, వీడు ఏం చెప్పొచ్చు అన్ని పంచాయతీ మొత్తం చూడగానే జాతకం అని తెలిసిపోతుంది. పేరు ఊరు చెప్పగానే ఏంద్రా వాడు ఏం చేసిండు, వెనకడికి ఏం చేసిండు, ఊర్లో ఏం చేసిండు, బయట ఏం చేసిండు, మనను టికెట్ ఇచ్చి ఓడదెంగిండా, మరి కథం చేసిండా, లేపిండా, పడబెట్టిండా, మొత్తం తెలిసిపోతుంది చూడగానే. బిడ్డ నీ నీతులు చెప్పకని చెప్తాం. కానీ వచ్చిన వ్యక్తి, కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం మీ అభిప్రాయం చెప్పండి, తప్పు చెప్తే అట్లా కాదన్నా అని చెప్పండి. కానీ అది వ్యక్తి కాదు. మేం చెప్తున్నా ఇవాళ ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా మొట్టమొదటి నుంచి కూడా రాజ్యాంగం చదివిన వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, హై లెవెల్లో ప్లస్ ఎన్నో గొప్ప గొప్ప తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళు, ప్రజా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు. మొదటి నుంచి కూడా ఏం చెప్పినంటే నువ్వు జడ్జిల మీద నామాలు కొట్లాడేది గవర్నమెంట్ మీదనా, ఎవరైనా జడ్జి ఇట్లా తీర్పిచ్చినవి ఎట్లా, గత తీర్పిచ్చినవి ఎట్లా అని ఏమైనా దేశంలో ఏమైనా ధర్నాలు అయినా వచ్చినాడు ఏమైనా ఆయన ఎందుకు తీర్పు ఇట్లా ఇచ్చే, ఆయనకు మంచిగా ఇచ్చే కదా మనకు కూడా ఎందుకు చెప్పా అనేది ఉందా అక్కడ?
చట్టం ప్రకారం తీర్పిస్తాడు. చట్టాన్ని ఎట్లా చేయాలనేది మనం ఆలోచన చేయాలి. ఈ ముగ్గురు పెద్ద మనుషులు కానీ మేము కూడా తమిళనాడు పోయి వచ్చినాం, 2 రోజులు ఉండి వచ్చినాం. తమిళనాడు పోయి వచ్చిన తర్వాత మా స్టేట్మెంట్ కానీ మా కమిట్మెంట్ కానీ 9th షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ చేయాలి, అప్పుడే న్యాయం దొరుకుతుంది అని చెప్పి ఆ స్టాండ్ మీద ఉన్నాం. ఇదే ఇక్కడ 15,000 మందితో ప్రజాప్రతినిధుల ఫోరం, సర్పంచ్ల ఫోరం, ఎంపీటీసీల ఫోరం, జిల్లా పరిషత్ చైర్మన్ల ఫోరం, వార్డు మెంబర్ల ఫోరం అందరం కలిసి ధర్నా చేసినాం. పార్టీలో మాట్లాడినాం. అసెంబ్లీలో బిల్లు పెడితే 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పి మద్దతు తెలిపి మీతో పాటు వస్తామని చెప్పి ఆ ప్రభుత్వం కూడా చెప్పిండు. మీరు కావాలంటే రికార్డు చూడండి. ఢిల్లీకి రమ్మంటే వస్తాం, అఖిలపక్షం పెట్టండి, సంఘాలను పిలవండి, అన్ని సంఘాలను పిలిచి మాట్లాడని చెప్పి మాట్లాడినాం. మా గంగుల కమలాకర్ గారు మాట్లాడాడు, కేటీఆర్ గారు కూడా మాట్లాడాడు. ఎవరు ఉండి ఆయన మాట్లాడిండు. కావాలంటే రికార్డు చూడండి. ఢిల్లీ పోయినా వస్తాం, ధర్నా చేస్తామని చెప్పినాం. తర్వాత అదే దాని మీదనే మేము పెట్టింది కూడా ధర్నా 9th షెడ్యూల్లో చేర్చాలి, తమిళనాడు ధర ఇవ్వాలని చెప్పి మేము కూడా మా పార్టీ నుంచి కూడా అదే పద్ధతిలో చేయడం జరిగింది. ఇలా మీరు కరెక్ట్ స్టాండ్ లో ఉన్నారు, మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, మీరు ఏ దానికి లొంగరు, ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. అందుకే ఒక తీర్పుతో ఇంతమంది వచ్చింది. జీవితాలనే త్యాగం చేసేటువంటి విశాఖ గారు ఉన్నారు ఇక్కడ, మొత్తం ఇక్కడ జస్టిస్ ఈశ్వరరావు గారు ఉన్నారు, ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారు, ఇక్కడ మేము కూడా ఉన్నాం. ఇక్కడ మమ్మల్ని కూడా మేము కూడా ఎన్నో కష్టాలు పడి పాక్కుంటా ఒక్కొక్కటి కాలు గుంజుతుంటే ఊర్ల నుంచి పల్లెటూర్ల నుంచి ఇట్లా వచ్చినాం. మా తాత ముత్తాతలు కోటీశ్వరులు కాదు, చిన్న గీత కార్మికుడు చెట్టెక్కి పైన దిగి ఆ రోజు అమలు పోతే బతుకుదెరువు. ఆ వంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళ మేము మా చేతిలో ఉన్నంత వరకు మేము చేసినాం. ఎవరు ఈ దేశంలో ఎవరు చేయలే. ఎస్సీ ఎస్టీ బీసీలకు డబ్బులు వచ్చే కాడ గల్లపెట్ట కాడ రిజర్వేషన్ ఇచ్చినాం, ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినాం, హాస్టల్ ఫీజులు పెంచినాం. అసలు అవన్నీ కాదు ఇక్కడ. ఇలా మనకు కావాల్సింది మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి, చదువులలో రిజర్వేషన్ రావాలి, ఉద్యోగాల రిజర్వేషన్ రావాలి, పొలిటికల్ రిజర్వేషన్ రావాలి. ఈ 3 రావాలి. ఉట్టిగా సర్పంచులు లేకపోతే ఎంపీటీసీలో జెడ్పీటీసీలో రిజర్వేషన్ ఇస్తే సరిపోదు. ఎవరికి కావాలి? ఆ 2,000 3,000 పోస్టులు. మన పిల్లల భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడింది. కనుక 2 బిల్లులు పెట్టిండ్రు, అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు, మళ్ళీ ఎనికొచ్చి చెవులో పువ్వు పెట్టే చూసిర్రు. కానీ కదలదు. ఎందుకంటే యువత ఇలా మసిమసిలు ఆడుతుంది, కసికసితో ఉన్నారు. ఈ అవమానాలు భరించరా మేము అని చెప్పి. కనుక ఇలా మేము మా పార్టీ ఒకటే స్టాండ్ ఉంది. 9th షెడ్యూల్లో పెట్టాలనేటువంటి స్టాండ్ మీద మేము ఉన్నాం. మీరు ఎక్కడ రమ్మంటే మేము అక్కడ వస్తాం, ఎక్కడ ధర్నా చేయమంటే అక్కడ ధర్నా చేస్తాం. మీరు నిరాదరణ చేస్తే నేను కూడా చేస్తా మా పార్టీ నుంచి వచ్చి. లేదు నువ్వే ముందు చేయంటే నేను కూడా ముందు చేయడానికి సిద్ధం, ప్రాణం అర్పించడానికి కూడా సిద్ధం. గుర్తుపెట్టుకోండి, ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉంటాం తప్ప వెనకడికి ఏ సిట్టులం కాదు 100%. కానీ ఉట్టుటిగా ఏదో మాట్లాడ కాదు, ఇది ఆషామాషి ఉద్యమం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇలా చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఇంకా వేదిక కాదు మాట్లాడితే కానీ చెప్తున్న సమయం కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాను, దయచేసి మీరు పెట్టేటువంటిది 9th షెడ్యూల్లో కానీ రాజ్యాంగ సవరణ చేయాల్సింది కానీ ఉద్యోగాలలో, విద్యా ఉద్యోగాలలో, తర్వాత పొలిటికల్ రిజర్వేషన్, ఈ 3 అంశాల మీద మీరు చేయండి. మీకు ఏం చెప్పినా దానికి మీకు కట్టుబడి ఉంటాం. మా పార్టీ కూడా మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, మీరు ఏమన్నా చేయండి, కొట్లాడని చెప్పింది. కనుక సంపూర్ణమైన మద్దతు మీకు ఉంటుందని చెప్పని మీకంతా కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. విద్యా ఉద్యోగాల్లో 47% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. 9th షెడ్యూల్లో వెంటనే అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వాలు ఎవరు పార్లమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి 2 పార్టీలు అనుకుంటే గంట సేపట్లో అవుతుంది. కనుక తీర్మానం చేసినా పెద్ద మీటింగ్ పెట్టినా బాబు చెప్తున్నావు. చలో 9th షెడ్యూల్లో వెంటనే, లేదంటే పీఠాలు కదిలిద్దాం అందరం కూడా. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వారు మొదటి నుంచి కూడా బీసీల పక్షపాతే, ఏ పార్టీలో ఉన్నా సరే బీసీల కొరకు పోరాడేటువంటి వ్యక్తి. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన మధ్య ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దలు ఇద్దరు ఉన్నారు. మరి ఇప్పుడు మన హరిశ్చంద్ర ప్రసాద్ మండల్ గారు, కెన్ యూ స్పీక్ సార్ ఫర్ 5 minutes? ఒక పాట సార్. పాటల గురించి కాదు సార్, 2 minutes సార్, ప్లీజ్ సార్. అలా ఒక తెలంగాణ ఉద్యమం వచ్చింది పాట, అవునా కదా? ఆ పాట బలం ఎవరికి తెలుసు సార్? కేసీఆర్ తెలుసు పాట బలం ఏందని. రేపు నేను 25 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. అవును సార్.
ఎంకామ్ ఎల్ఎల్బి బీఈడి చేసిన 20 సంవత్సరం ఒక బీసీల కోసం పడబడుతున్నాను నేను. రేపు మన అధికారులు రావాలంటే మరి సార్ అందరూ శ్రీనివాస్ గారు వచ్చారు సూర్యపల్లి, వారికి స్వాగతం సుస్వాగతం. ఇలా కూర్చోవలసి నాకు ముగ్గురు అవుపడుతున్నారు. పెరియార్ రామస్వామి చిరంజీవి రూపంలో అవుపడుతున్నాడు, జ్యోతిరావు పూలే విశ్వరావు రూపంలో అవుపడుతున్నాడు. ఈ పౌడు చెరువులో తన రాత్రులు మార్చిన అంబేద్కర్ మా విశ్వరావు మా రూపంలో అవునగా అందరూ 2 సంవత్సరాలు అవ్వాలి. ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా ఈ జాతికి సేవ చేసిన కులాలు ఉన్నాయి. మరి అందుకనే, అరే తిరిగే కుమ్మరి సారథ చెరుక మలుపు తిప్పినాము, అన్ని పాటలు సపోర్ట్ కొట్టామా, అన్ని పాటలు కొట్టామా చెప్తుందా? అవును. కాంగ్రెస్ పార్టీ కొట్టి బీజేపీ అందరూ కూడా ఇప్పుడు మనం కొట్టుకుంది మన ఆత్మ గౌరవం. అవును. చేతులు ఎత్తుకు కొట్టాలి. మీరు కూడా అందరూ అరే తిరిగే కుమ్మరి